కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ భూములు తాకట్టు పెట్టి 20,000 కోట్ల అప్పులు తెస్తోందని అన్నారు హరీష్ రావు. టీజీఐసీ భూముల ద్వారా 10,000, జేహెచ్ఎంసీ 10,000 కోట్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ మరో 10,000 కోట్ల అప్పులు తెస్తున్నారని ఆరోపించారు. తమ ప్రశ్నలు రాకుండా గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్పీకర్ సభా హక్కులను కాపాడాలని హరీష్ రావు కోరారు. జీవోలను ఆన్లైన్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాలు క్యాన్సిల్ చేసి 0 అవర్ పెట్టారన్నారు. యాసంగి పంటలు ఎండిపోవడంపై ప్రశ్నలు అడగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. రైతుల దగ్గర వడ్లను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ భూములు తాకట్టు పెట్టి 20,000 కోట్ల అప్పులు తెస్తోందని అన్నారు హరీష్ రావు. టీజీఐసీ భూముల ద్వారా 10,000, జేహెచ్ఎంసీ 10,000 కోట్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ మరో 10,000 కోట్ల అప్పులు తెస్తున్నారని ఆరోపించారు. తమ ప్రశ్నలు రాకుండా గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్పీకర్ సభా హక్కులను కాపాడాలని హరీష్ రావు కోరారు. జీవోలను ఆన్లైన్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాలు క్యాన్సిల్ చేసి 0 అవర్ పెట్టారన్నారు. యాసంగి పంటలు ఎండిపోవడంపై ప్రశ్నలు అడగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. రైతుల దగ్గర వడ్లను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.